నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ కోట మండల నాయకుల ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో 2 రోజుల పాటు జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం మహానాడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది మహానాడు డిజిటల్ శక్తితో హైబ్రిడ్ విధానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందని, భౌతిక దూరాలు ఉన్నప్పటికీ సాంకేతికత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్తను ఒకే వేదికపై తీసుకురావడమే ఈ వర్చువల్ మహానాడు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. స్త్రీశక్తి ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహానాడులో రాబోయే భవిష్యత్తు కోసం పార్టీ అనుసరించబోయే విధానాలను తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం. రమేష్ బాబు రానాయన నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం. లోకేష్ బాబు నాయకత్వం. పాదు సునీల్ కుమార్ నాయకత్వం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం. మహానాడు కార్యక్రమంలో జెండా ఆవిష్కరణకు ఈరోజు మేమందరం కార్యకర్తలు దేవి అందరూ వచ్చేసారు. చాలా సంతోషం, చాలా బాగా జరిగింది. ఎప్పుడు జరగని రీతిలో భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోటమండలంలో మంచి వాతావరణం ఈరోజు కలిగింది. అలాగే అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ మధ్య మాదిరిగా రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ అన్నింటిలో కానీ ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీకి మనకు మంచి భవిష్యత్తు తీసి మీరందరూ అండగా ఉండి ఈ పార్టీ యుద్ధ వారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఖర్చు తగ్గించాలి. ఫ్యూచర్ లో పెట్రోల్, డీజిల్, ఆయిల్ సంక్షోభం రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో మన అధినాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఈరోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు. క్లస్టర్ 8 ఇక్కడ శాది మంచిగా జరుగుతుంది. కోట మండల ప్రధాన కార్యదర్శి వైజ్ గా డివైడ్ చేసి ప్రతి క్లస్టర్ కూడా
ఒక్కొక్క వేదిక సిద్ధం చేసి ప్రతి వేదికలో కూడా ఈ విధంగా పెద్ద ఎల్ఈడీలు ఏర్పాటు చేసి మనకు వ్యయభారం తగ్గించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన యువ నాయకులు భవిష్యత్ తారైనటువంటి నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. అదేవిధంగా ఈ మహానాడు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంలో మెయిన్ థీమ్ గా స్త్రీ శక్తిని ఈ మహానాడుకి మెయిన్ థీమ్ గా ప్రకటించడం జరిగింది. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా స్త్రీలకు మన పార్టీ ప్రధానంగా గౌరవిస్తుంది. అన్న ఎన్టీ రామారావు హయాం నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్లకు ఉన్నత స్థానం కల్పించబడింది. అన్న ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో ఆనాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్, సెక్రటరీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 3 పేద మహిళలకు 45,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లను కమిటీ సభ్యుల చేత ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, సేవలో ఎప్పుడూ ముందుండి రోటరీ క్లబ్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిందన్నారు. నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబానికి అండగా నిలవాలని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కమిటీ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి, కోకర్ల మధు యాదవ్, పసుపులేటి కిషోర్, వంశీకృష్ణ, జమ్మి ప్రసాద్, షేక్ షంసుద్దీన్, అద్దాల శివకుమార్, పోలిశెట్టి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరఫున గతంలో కూడా మనకు ఇటువంటి స్వింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. 3 years బ్యాక్ 4 years బ్యాక్ మన క్లబ్ తరఫున గతంలో ఇవ్వడం జరిగింది. ఇంకో సంవత్సరం మన రోటరీ క్లబ్ పైనుంచి మనకు ఈ స్వింగ్ మెషిన్స్ అని, స్పూన్ బెంచెస్ అని అవన్నీ వస్తున్నాయి. లాస్ట్ టైం మనకు మన వెంగనపాలెం హాస్పిటల్కి సంబంధించి కొన్ని బెడ్స్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈసారి 3 మెషిన్స్ వచ్చాయి. మా రోటరీ క్లబ్ మెంబర్స్ అయిన మన కొత్తపాలెం నెల్లూరు మోహన్ రెడ్డి గారి తరఫున ఒకరికి, మధు యాదవ్ తరఫున, మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం తరఫున వాళ్ళకి కేటాయించాం. ఇంకా వాళ్ళ తరఫున ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయాల్సిన ముగ్గురిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఈరోజు మన తరఫున వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. అట్లాగే మనందరికీ తెలుసు, అనుకున్నాం మొన్న ఈ చలివేంద్రం ప్రతిసారి ఓపెన్ చేయాలని, ఒకటి మాత్రం ఓపెన్ చేసాం. అట్లాగే తొందరలో ఎవరైతే మన స్కూల్స్లో టాప్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మన రోటరీ క్లబ్ తరఫున జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఒక 10,000 మనం వాళ్ళకి ఇంతకుముందు కూడా ప్రామిస్ చేసాం మనం అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి. ఆ విధంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఆ ప్రోగ్రాం కూడా తొందరలో కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మన అలాగే మనకు అమ్మ ఫౌండేషన్ నాయుడుపేట వాళ్ళ తరఫున, నాయుడుపేట రోటరీ క్లబ్ తరఫున కొన్ని యూనిఫామ్స్ రావడం జరిగింది. అన్నీ కూడా లాస్ట్ టైం సరిపోవడం వల్ల, అది కాకుండా దాంట్లో సైజెస్ వేరియేషన్స్ అన్నీ ఏరాల్సి వచ్చింది. అవన్నీ కూడా టైం పట్టింది. అందువల్ల అవన్నీ కూడా తీసి పక్కన పెట్టున్నాము. రేపు స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అది కూడా ప్రతి స్కూల్ కూడా మన కోట మండలంలో సైడ్ ఉన్న ప్రతి స్కూల్ కూడా దాదాపు ఒక
500 పైబడి యూనిఫామ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి కూడా రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ బట్టలు కూడా యూనిఫామ్స్ కూడా ఆ పేద పిల్లలకి ఇచ్చే కార్యక్రమం కూడా రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత చేయబోతున్నాము. అదొకటి. అట్లా ఈ సంవత్సరం ఫ్యూచర్లో మంచి ప్రోగ్రామ్స్ అనేవి మన ముందున్నాయి. అందరూ దాన్ని కూడా సుబ్రహ్మణ్యం గారు రొటేరియన్స్ ఇచ్చేసినటువంటి విలేకరులకు, ఇతర సభ్యులందరికీ, ఇతర గ్రామస్తుల వాళ్ళందరికీ కూడాను బెనిఫిషియర్స్కి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోటరీ అనేటువంటిది మేము రోటరీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఒకరిద్దరైనా సరే బయట నుంచి వచ్చిన్నారు అంటే కాబట్టి ఏంటి ఈ రోటరీ అని అనుకోవచ్చు. ఈ రోటరీ అనేటువంటిది అంతర్జాతీయ సేవా సంస్థ. అంతర్జాతీయ అంటే మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో సేవ చేస్తూ ఉన్నటువంటి సంస్థ. చాలా ఉన్నాయి సేవా కార్యక్రమాలు. అనేక దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. గొప్పగా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే పల్స్ పోలియో వ్యాక్సిన్కి ప్రపంచవ్యాప్తంగా మనం పల్స్ పోలియో బిడ్డలకి గతంలో పల్స్ పోలియోతో చాలామంది అంగవైకల్యం అలాగే ఇబ్బందులు పడేవాళ్ళు. ఈరోజు జీరో కూడాను అంటే జీరోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా ఉంటే రేర్ దేశం మొత్తం మీద పోలియో అనేటువంటిది లేదు. దీన్ని నిర్మూలించడానికి వ్యాక్సిన్ని దాదాపు ఇక్కడ 91 నుంచి పట్టుబట్టి మన దేశంలో 20 సంవత్సరాలుగా ఈ వ్యాక్సినేషన్ని జరుపుతూ ఉన్నందువల్ల ఇప్పుడు ఏ బిడ్డ కూడాను పోలియోతో బాధపడడం లేదు. ఇదంతా కూడాను దీనికి కావలసినటువంటి వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎలాంటి ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా మరి అంతర్జాతీయంగా అన్ని దేశాలకి ఈ రోటరీ సంస్థ మరి ఉచితంగా అందజేసి దాన్ని సక్రమంగా అది ప్రభుత్వం ద్వారా అయితే కొనసాగుతుంది కాబట్టి సక్రమంగా ప్రభుత్వం ద్వారా దీన్ని ఇస్తున్నారు. అంతకుముందు కూడా ఉంది, కానీ అదేంటంటే ఊరికే హాస్పిటల్స్లో పెట్టి దాంట్లో ఉండే స్టాఫ్ను పోయమన్నారు. అట్లా కాకుండా పల్స్ పోలియో అనేటువంటిది మొత్తం ఖచ్చితంగా ప్రతి బిడ్డకి 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి బిడ్డలందరికీ కూడాను అందాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అనేక పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సర్వే చేయమని, వాళ్ళు రాకపోతే ఇంటికి పోయి వేయమని చెప్పి ఈ విధంగా కట్టుదిట్టంగా చేయగలిగినందువల్ల ఈరోజు చాలా వరకు మన దేశంలో పోలియోకి గురైనటువంటి వ్యక్తి లేడు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మన రోటరీ సంస్థ. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేక కార్యక్రమాలు రోటరీ సంస్థ చేస్తూ ఉంది. మరి ఇక్కడ కూడాను ఈ రోటరీ అనేటువంటిది కోటలో కూడాను ఉండడం మనందరికీ కూడాను ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం కూడాను అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మారుతూ ఉంటారు. మెంబర్స్ మాత్రం ఉంటూ ఉంటారు. ఆ మెంబర్స్లో నుంచే ఎంపిక కాబట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం జలీల్ అహ్మద్ గారి హయాంలో మరి ఈ మరి 3 కుటుంబాలకే కావచ్చు, కానీ ఈ 3 కుటుంబాలు ఈ బెనిఫిషియర్స్కి మనం కొంచెం వాళ్ళకి ఏదో ఒక ఆదాయం దీనివల్ల సంపాదించుకునేదానికి వీలవుతుంది కాబట్టి ఇది ఉచితంగా అందజేసేటువంటి భాగ్యం మా జలీల్లో గారి అది టైం పీరియడ్లో రావడం అదృష్టంగా భావిస్తున్నాం. సుబ్రహ్మణ్యం గారు, జలీల్ గారు వీరి పీరియడ్లో 3 కుటుంబాలకు మంచి జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఉవ్వెత్తునైతే ప్రతి కుటుంబానికి లేకపోతే ఇంకా ఏదేదో అట్లా మనం ఆశించినట్టు అంత స్థాయిలో అయితే చేయలేదు. కాకపోతే కొద్దిమందిని సెలెక్టెడ్గా మరి కొన్ని అందరికీ ఉపయోగపడేట్టుగా ఈ మధ్య కోట్లో కొంచెం మనం ఏంటంటే మంచినీళ్ళు సదుపాయం కలిగించేదానికి ఒక చలివేంద్రను కూడా ఏర్పాటు చేసాం. ఇట్లాగా ఇందాకే చెప్పారు. మరి ఏంటంటే గతంలో కొన్ని కార్యక్రమాలు కూడాను చేస్తున్నాం. అలాగే ఇప్పుడు బట్టలు కూడాను తీసుకొచ్చి పెట్టున్నాం. రేపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిమంది బిడ్డలకి ఇస్తున్నాం. ముందు కూడాను ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని దీంట్లో ఉన్నటువంటి రోటేరియన్స్ అంతా కూడాను మంచి సహృదయము, సద్భావము కలిగినటువంటి వ్యక్తులు. మరి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప జోన్ ఎస్టీపీ రాఘవ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా డిపోలోని పరిసరాలని సర్వీస్ కేంద్రాన్ని పరిశీలించి డిపో మేనేజ్మెంట్కి సూచనలు ఇచ్చారు. అనంతరం ఉత్తమ ఉద్యోగస్తులకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేశామని, ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రయాణికులకు అనుగుణంగా వారు నిర్దేశించిన స్థలాల్లో నిలిపేలా చూడాలని ఆయన సూచించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా వస్తున్న అపోహలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ స్పందిస్తూ కోట బస్టాండ్ను గూడూరు డిపోలో విలీనం చేశారని, వాకాడు డిపోను తీసేయడం జరిగిందన్నారు. డిపోను మరింత అభివృద్ధి చేయబోతున్నామని, త్వరలో ఈ బస్సు సేవలు వస్తున్న నేపథ్యంలో ఛార్జింగ్ స్టేషన్లను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ కుమార్, డివైసీఎం ఈ బాలాజీ, డివైసీటీఎం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దారిలో ఎక్కడ ఆగిపోయి ప్రయాణికుల్ని మన డ్రైవర్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండకుండా మనం మరింత బాధ్యతగా ఉంచాలి. ఇక్కడ గ్యారేజ్లో మనకు ఒక సౌకర్యం ఏంటంటే మనకి ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ ఉన్నాయి, అవునా కదా? ఒక టైంకి వస్తాం, ఒక టైంకి వెళ్ళిపోతాం. మరి మన డ్రైవర్ కండక్టర్ అలా కాదు. వాళ్ళు ఇవాళ ఒక రోజు తెల్లారటి డ్యూటీ ఉంటుంది, ఇంకో రోజు నైట్ డ్యూటీ ఉంటుంది, ఒక రోజు మొత్తం పొద్దు నుంచి రాత్రి వరకు స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది. ఒకసారి వేరే ఊరు వెళ్తే ఆ రోజు రారు, మర్నాడు మూడో రోజు వస్తారు. మరి ఇటువంటిది వాళ్ళు ఒక రెగ్యులర్ టైంకి వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇలా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మనం అదనంగా మనం చేసేటువంటి సేవ వల్ల వాళ్ళకి ఎలాగూ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అలాగూ ఉంటుంది, కానీ అదనంగా వారి మీద ఎటువంటి బర్డెన్ పడకుండా కనుక మనం చూసినట్లయితే డ్రైవర్ గారు కూడా డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వీలవుతుంది. రోడ్డు మీద దృష్టి పెడతారు, ప్రమాదాలు తగ్గుతాయి, వాళ్ళకి డ్యామేజ్లు తగ్గుతాయి. తర్వాత అదేవిధంగా ప్రయాణికులతో ఆయన మంచిగా రియాక్ట్ అవ్వడానికి కూడా, మంచిగా మాట్లాడడానికి కూడా ఇప్పుడు, ఎందుకంటే బండి నడిపేటప్పుడు బండి చాలా బాగుంది అనేటువంటి నమ్మకంతో డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తే దృష్టి అంతా ప్రయాణికుల మీద ఉంటుంది. ఆయన ఎవరైనా రిక్వెస్ట్ చేసినా ఇక్కడ ఆపండి అంటే మీరు దిగుతారు. రోడ్డు మీద ఎవరైనా ప్యాసింజర్ చేయెత్తినా కూడా అక్కడ ఆపి ఆయన పికప్ చేసుకోవడానికి, బండి బాగుంది కాబట్టి నేను ఎంతమందినైనా నేను తీసుకెళ్ళగలుగుతాను అనేటువంటి నమ్మకం డ్రైవర్ గారికి ఉన్నట్లయితే సర్వీస్ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే డ్రైవర్ గారు సహకరించకపోతే కండక్టర్ గారు కూడా ప్యాసింజర్స్ ఎక్కించలేరు. ప్లస్ పైగా బండిలో ఏమైనా అనుమానం డ్రైవర్ గారికి ఉన్నట్లయితే ప్రయాణికులతో ఆయన స్పందించేటువంటి విధానంలో కూడా మార్పు రావచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ టెన్షన్లో ఉంటాడు. ప్రయాణికులు ఏ చిన్న విషయం అడిగినా కూడా ఈ చిరాకు పరాకులని వాళ్ళ మీద చూపించి వాళ్ళ అభిమానాన్ని మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన వంతు బాధ్యతగా మనం మరింత శ్రద్ధగా ఆ ఒక్క ఫెయిల్యూర్ కూడా మనం లేకుండా మనమే ఎప్పటికప్పుడు మన పనితీరును సమీక్షించుకుంటుండాలి. మన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ బాగా ఇంప్రూవ్ కావాలి, ప్రయాణికులకు మరింత దగ్గరగా మనం వెళ్ళాలి. అదేవిధంగా బస్ స్టేషన్స్లో కూడా కావాల్సినటువంటి సదుపాయాలు వాటి మీద కూడా ప్రత్యేకించి మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆ కుర్చీలు ఏమైనా ఏర్పాటు చేయించడం కానివ్వండి, అవసరమైనటువంటి సివిల్ వర్క్స్ అని చేయించడం, అదేవిధంగా వాళ్ళకి మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ అని ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి లేదా, ఇలా ప్రతి చోట కూడా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన బస్ స్టేషన్లో ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ప్రజాదరణ మనకు ఉన్నంత వరకు సంస్థ మనగడ బాగుంటుంది. ప్రజాదరణ కనుక లేకపోయినట్లయితే మన సంస్థను నిలబెట్టుకోవడం కష్టము. అందుకని మన మనుగడకి మూలం ప్రయాణికుల మనకి ఏదైనటువంటి నమ్మకం. ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులు అంటే భద్రత అనేటువంటిది ఉంది. కాబట్టి మీ అందరికీ ఒక విషయం తెలుసో తెలీదు, ఆ నైట్ సర్వీస్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఒక దాదాపు 4 దశాబ్దాల క్రితం. అప్పటి వరకు నైట్ సర్వీసులు అనేటువంటి ఎవరికి తెలిసేది కాదు. ధైర్యంగా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ మరి చాలామంది ప్రయాణికులు హాయిగా చక్కగా మన బస్సు ఎక్కుతున్నారు, రిజర్వేషన్ చేసుకుంటున్నారు, మన బస్సు ఎక్కుతున్నారు, హాయిగా గొడవల మీద చేసుకుని నిద్రపోతున్నారు. తెల్లారేటప్పటికి వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళని దించేస్తున్నాం లేదా కదా. అంత కమిట్మెంట్తో చేసేటువంటి స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. మన దగ్గర డ్రైవర్లు కొన్ని దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భంలో కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా బస్సుని జాగ్రత్తగా ఎక్కడో ఒక చోట ఆపి అటువంటి సందర్భంలోనే ప్రయాణాలు కోల్పోయారు తప్ప ఆ లాస్ట్ మినిట్లో కూడా ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి అపకారం జరగకూడదు అనేటువంటి అంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్న మన సంస్థ. అందుకని అందరినీ కూడా ప్రతి ఎంప్లాయీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మీ అందరి అంకితభావం వల్ల, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం వల్లే కార్పొరేషన్ ఈ విధంగా ఇవాళ ప్రజాదరణ పొందుతోంది. దీన్ని మరికొంత మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాలు ఉన్నాయి. ఇంకా కొన్ని లోపాలు, ఇంకా మనం బస్సు పరిశుభ్రతలో కానివ్వండి, టైంకి బయలుదేరటంలో కానివ్వండి, అలాగే సిబ్బంది ప్రవర్తనలో కానివ్వండి మరికొంత బాధ్యతగా. ఇప్పుడు వాళ్ళు తొందరపడ్డానికి మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బాధ్యత ఎక్కువ తీసుకునే వాళ్ళు తొందరపడరు, అవును కదా. ఇంట్లో పెద్దవాళ్ళకి తొందరగా కోపం రాదు, పిల్లకి ఎందుకు కోపం వస్తుంది? పిల్లకంటే పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా కోపం రాదు, అవును కదా. అదేవిధంగా ప్రయాణికులు కూడా మన మీద ఎటువంటి వ్యతిరేకత ఉండదు. వాళ్ళ టెన్షన్లో ఏదో ఉంటారు. మీరు ఏదో ఒక 5 నిమిషాలు ముందు తీసుకెళ్తే నాకు ఆ బస్సు ఉంటుంది, నేను ఆ ప్రయాణానికి వెళ్తాను, లేకపోతే ఈ ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ టెన్షన్లో ఉంటారు తప్ప మన మీద వారికి ఎవరికి వ్యక్తిగతంగా ద్వేషం కానీ భేదాభిప్రాయం కానీ ఉండేటువంటి అవకాశం లేదు. అందుకని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్ 4 ఈడీ గారు మనకు రావడం జరిగింది. మరి ఈడీ గారు ఇప్పటికే చాలా డిపోలో
చూశారు. అదేవిధంగా మన డిపోని కూడా చూడటం జరిగింది. మరి మన డిపోలో మనం పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ కొంతవరకు సారు ఇష్టపడ్డారు. కాబట్టి అదే సిస్టమ్స్ని రాబోయే రోజుల్లో కూడా మీరు మెయింటైన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి మీరంతా కూడా నేను ఈ నెలతో రిటైర్డ్ అవుతున్నాను కాబట్టి ఆ పద్ధతులన్నీ కూడా తప్పకుండా మీరందరూ కూడా పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తూ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తున్న మహానాడులో భాగంగా మొదటి రోజు తిరుపతి జిల్లాలోని వాకాడు మండల కేంద్రంలో ఉన్న షాదీ మంజిల్లో వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వాకాడు మండల పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగా వాకాడు మండల నాయకులు పార్టీ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన పెద్ద స్క్రీన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని అందరూ ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మోహన్ నాయుడు, వేణు నాయుడు, గంగాధర్ రెడ్డి, చంద్రభూషణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీలో జోష్ మాత్రం తగ్గలేదు అని కనపడుస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీలో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఒక మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వస్తుంది. మనం పండించే ఉత్పత్తి చేసే అరటి చాలా మంది క్లస్టర్లో మా నాయకులు చేయాలంటే కాదు, నాయకత్వాన్ని ప్రదర్శన చేసే ఏకైక అవకాశం ఇది ఒక క్రైసిస్, ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళా. మనం ఈ విధంగా ముందుకు పోతామంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.